శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలో గురువు గారు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అనుకూలమైనటువంటి ఫలితాలు అత్యద్భుతంగా మీ చేతిలోకి వస్తాయి. రాశిలో గురువు గారు ఉన్నారంటే దైవభక్తి పెరుగుతుంది,
దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. ధన ఆదాయం పెరుగుతుంది. కుటుంబం బావుంటుంది. సంతానం బావుంటుంది. అలాగే రుణ భారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే శత్రువుల యొక్క బాధలు మీకు తగ్గిపోతాయి. ఎవరైతే మీకు ఎక్స్ పార్టీ అనుకుంటూ ఉంటారో, ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మిమ్మల్ని బాధించి లేదా ప్రణాళికలు వేసి ఎత్తులకు పై ఎత్తులు వేసి ఇలాగా మిమ్మల్ని బాధ పెట్టేవారున్నారో వారందరి యొక్క ప్రభావం కానీ వారి యొక్క ప్రతిభ గాని తగ్గిపోయి మీరు బాగా ప్రతిభావంతంగా తయారయ్యేటట్టుగా చక్కటి సంఘటనలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. స్వగృహ నిర్మాణం ఉంటుంది. అలాగే ఏదైనా ఇంటికి సంబంధించి మరమ్మతులు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబం చాలా చాలా బాగుంటుంది. మిత్రులు బాగా ఇంకా చేరువవుతారు. అదివరకటి కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఆప్తమిత్రులు అవుతారు. అలాగా ప్రతి విషయంలోనూ మీకు ఆనందం చేకూరే విధంగా పరిస్థితులన్నీ ఉండబోతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. రుణ బాధలు తగ్గుతాయి. ఏది ఏ పక్క నుంచి చూసినా మీకు అనుకూలం అవుతూ ఉన్నప్పుడు ఇక వ్యతిరేకతల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అవి ఓర్పు కలిగి ఉండడం మాత్రమే. విద్యార్థులు బాగున్నారు. స్త్రీలు బాగున్నారు. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు బాగున్నారు. భార్యాభర్తలు బాగున్నారు. జీవిత భాగస్వాములు బాగున్నారు. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకులు బాగున్నారు. అన్ని విధాలా మీకు గురువు రాశిలో ఉన్నప్పుడు అన్ని విధాల అనుకూలతలే ఉంటాయి. ఏదైనా అననుకూలత ఉన్నా అది తాత్కాలికమే. మీరు చేసుకునేటటువంటి పూజ, జపము, తపము, యజ్ఞము, యాగము, హోమము, దానము, ధర్మము ఇలాంటి వాటి వల్ల మీకు అవి కూడా అనుకూలత చెందడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితుల మధ్య వచ్చినటువంటి మార్పు చంద్రుని యొక్క సంచారం నవమ స్థానంలోకి వచ్చి ఏమాత్రం ఉపయోగం ఇవ్వడం లేదు. అలాగే బుధుని సంచారం కూడా పంచమ స్థానంలోకి వచ్చి కలహాలకి దారితీసే విధంగా ఉన్నది. అయితే ఈ కలహాల నుంచి దూరంగా ఉండడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు మరింతగా మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఒక అత్యద్భుతమైన అటువంటి విశేషం కూడా ఉన్నది. అది ఏంటంటే స్వస్థానంలో ఉచ్చలో బుధుడు ఉన్నారు రవి గారితో కలిసి. ఎప్పుడైతే 4వ స్థానంలో బుధుని యొక్క సంచారం అద్భుతంగా ఉంటుందో, ఈ 4వ స్థానంలో బుధుడు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిశారు. అంటే బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. బుధుడు ఉచ్చలో ఉన్నారు. బుధుడికి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈయన రాస్యాధిపతి అవుతున్నారు, చతుర్థాధిపతి అవుతున్నారు. తప్పనిసరిగా గృహానికి సంబంధించి స్వగృహం ఏర్పడేటటువంటి అవకాశము, లేదా మరమ్మతులు చేసుకునేటటువంటి అవకాశము, లేదా ఆ గృహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశము ఉండబోతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మంచి క్షేమం కలిగించేటటువంటి ప్రణాళికలు మీ దగ్గర ఉంటాయి. జాగ్రత్తల అంశాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైనా ఈ చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి చిన్నపాటి ఎలర్జీస్ ఉండేటట్టుగా కొద్దిగా గ్రహస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఔషధ సేవ అవసరం అవుతుంది. అయితే అది త్వరలోనే తగ్గిపోతుంది. గురువుగారు రాశిలోనే ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఆశీర్వచనాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.